ప్రస్తుతం మన టాలీవుడ్లో పెద్ద సినిమాల ఫంక్షన్లన్నీ ఏపీలోనే జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి చూసుకుంటే బాలయ్య, బన్నీ, ఇప్పుడు చిరు కూడా తన కొత్త సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ని విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్లోనే చేయబోతుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఏపీ వైపే మొగ్గు చూపుతున్నాడు. కొత్త సినిమా కాటమరాయుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ని ఏపీలో చేయాలనేది కళ్యాణ్, ప్రొడ్యూసర్ శరత్ మరార్, డైరెక్టర్ డాలీ ఆలోచన అని తెలుస్తుంది. బాలయ్య డిక్టేటర్ సినిమా ఆడియో రిలీజ్ని ఏపీ రాజధాని అమరావతిలో చాలా గ్రాండ్గా చేశాడు. ఇక నారా రోహిత్, రాజా చేయవేస్తే ఆడియోని విజయవాడ సిద్ధార్థ్ కాలేజీలో లాంచ్ చేశారు. సాంగ్స్ డైరెక్ట్గా మార్కెట్లోకి వదిలేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ని మెగా సెంటిమెంట్గా మార్చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సరైనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ని వైజాగ్లో భారీగా చేశారు. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి పాటలను కూడా ఈ మధ్య తిరుపతిలో లాంచ్ చేశారు. బాహుబలి సైతం అక్కడే ఆడియో ఫంక్షన్ జరుపుకుంది. ఇప్పుడు పవర్ స్టార్ కూడా ఆంధ్రాలోనే ఆడియో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేస్తున్న కాటమరాయుడు సాంగ్స్ని స్టోరీ వైజ్ రాయలసీమ లేదా తిరుపతి మధ్యలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మూవీ యూనిట్. ఇప్పటికే పవన్ లుక్స్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న కాటమరాయుడులో పంచికట్టు, కోరమేసంతో కత్తిలా ఉన్నాడు కళ్యాణ్. శృతి హాసన్ హీరోయిన్గా చేస్తుంది. ఈ లెక్కన పెద్ద సినిమాల ఫంక్షన్లన్నీ ఆంధ్రాలోనే అవుతున్నాయి. అంటే త్వరలోనే ఇండస్ట్రీ ఏపీకి తరలిపోవడం ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి. ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో మూవీ రిలీజ్ కాబోతున్నాయి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.